ఒక దట్టమైన అడవిలో అన్ని రకాల జంతువులు మరియు పక్షులు ఉండేవి. వాటిలో ఒక ఎలుగుబంటి కూడా ఉండేది. దాని పేరు బల్లు. బల్లుకి తేనె అంటే చాలా ఇష్టం. తేనె కోసం అడవంతా గాలించి చెట్టు పుట్ట కూడా వదలకుండా వెతికేది. ఎక్కడో చిటారు కొమ్మన ఉన్న తేనె పట్టును కూడా తీసుకుని తినేసేది బల్లు. బల్లు చేసే పనికి తేనెటీగలు చాలా బాధపడేవి. ఎలాగైనా ఈ బల్లుకి బుద్ధి చెప్పాలి అని 2 తేనెటీగలు మనం తేనె పట్టుకు ఖచ్చితంగా కాపలాగాసి ఎలాగైనా ఈరోజు బల్లుకు బుద్ధి చెప్పాలి అని చిటారు కొమ్మన ఉన్న తేనె పట్టుకి 2 తేనెటీగలు కాపలా కాస్తున్నాయి. అవి తెలియక బల్లు మళ్ళీ తేనె పట్టు కోసం వచ్చాడు. ఎలాగైతేనో బల్లు చెట్టెక్కేశాడు. ఈలోపు కాపలా కాస్తున్న ఒక తేనెటీగ వెంటనే బల్లును కుట్టింది. కోపంతో బల్లు మొత్తానికి తేనె పట్టు మీద చెయ్యి వేసి కొట్టేశాడు. వెంటనే 2 తేనెటీగలు కలిపి బల్లును విరగకొట్టడం మొదలుపెట్టాయి. వెంటనే బల్లు చెట్టు మించి దూకేశాడు. ఈ తేనెటీగల దెబ్బకు బల్లు పరిగెట్టడం మొదలుపెట్టాడు. తేనెటీగలు కూడా ఆగకుండా బల్లు వెనకాలే పరిగెట్టడం మొదలుపెట్టాయి. తేనెటీగల నుంచి తప్పించుకోవడానికి బల్లు చెరువులోకి దూకేశాడు. ఈసారైతే తప్పించుకున్నావు బల్లు, మళ్ళీసారి నేను వదిలిపెట్టాం అని తేనెటీగలు వెళ్ళిపోయినాయి. జాయిగా తేనెటీగలు వెళ్ళాక లెగిసి మూలుగుతూ వెళ్ళాడు బల్లు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి కథ. మరిన్ని కథల కోసం మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.